పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అవునే, ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటుంది, ఇవాళకి ఇంకా ఛాయ్ లేకపోతుంది. ఇదే న్యాయమైన అడగ? ఏది మామా, ఏమో ఇద్దరు మనుషులు పడుతుంది. నేను ఒట్టికున్నానే నీ పొద్దున్న నుంచి ఇంట్లో పనులంతా ఏనే పడుతుంది. ఈ పూజ కూడా చేసుకోలేరా? ఉంది కదా, ఇయ్యి మాను. ఓ మనిషి, చా రాకుంటే కడుపు కొట్టుకపోతుందా? దాన్ని ఎందుకు మందితో దాంతో మాట్లాడుకోబడతావు? ఏంది, మిమ్మల్ని నేనేమన్నా అన్నా అని? అడిగింది ఛాయే కాదే. నేను ఉన్నదా ఇవ్వడానికి? నువ్వేం మాట మాట్లాడినా దాన్ని మదలేసుకురా. అట్లా కాదే, నేనేమన్నా మందినన్నా అని? నువ్వు నా భార్య ఏమైనా అన్నా కూడలేనే? ఇట్లా అయితే రేపు నీ మంచాల పడ్డాక నాకు ఇంత బుక్కడంతా బువన పెడతా అది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అంటారు చూడు. అదే మనం కన్నా పుత్రుడు. దాని మాటలు పట్టుకొని మన ఇట్లా ఆడిస్తాడు. ఏ ఆట అయినా కొద్ది రోజులేనే, ఏది ఎల్లకాలం ఉండదే. మనదేంది, ఏతే గుడిసే పీకెత్తే ఒడిసే. ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. కానీ ఆయనతో ఒక పోరి పుట్టకున్నా అయిపో, పుట్టిన ఆయనతో మొగోడైనా అయిపో. మనం ఉండగానే మన బిడ్డ మన ఇంటి అడుగు పెడతలేదు. మనం చచ్చిపోయినాక అది అడుగు పెడుతుంది, దాని తీసుకొస్తారా? ఎంతసేపు చూస్తావు? మంచిగా ఉన్నావు. ఎంతసేపు చూసిందే, అద్దం కూడా తోరడాను. ఓ అందంగా పిల్లగాని వాడి వస్తలేదు. రాత్రి తయారైన కాడికి ఎన్నో పాడిపోయిన వాదన వస్తాను కదా. మా అత్తండిన కూర ఆసనత్తన్నట్టుంది. సామి కానీ ఇక పనివా పోకపోతే ఇక పట్టుకొని ఉంటావు. ఇక పట్టు పోతాను. ఈ ఇంటి పనులు చేసుడికి ఏం తక్కువ లేదు. అడగడానికి ఓ దిక్కు లేదు, దిమ్ము లేదు. ఎందుకుంటారో ఏమో కొంతమంది. ఎంతన్నా కానీ కొంతమంది చెత్తలకు సిగ్గు మనల్ని అసలే రావు. అబ్బాయి లేని బతుకులు ఎన్ని రోజులు బతుకుతారే? ఎంత చెప్పినా అంతే, నా మాట చెవికి ఎక్కించుకునే లేదు. ఎందుకక్క ఎప్పుడు దెబ్బపడిచినట్టు మాట్లాడుతావు? అందరు అదృష్టాలు ఒక్క తీరు ఉండే కదా. నాకు అత్తగారి ఇల్లైనా అవ్వగారి ఇల్లైనా ఇదే అనుకొని బతుకుతున్నా. అవ్వగారిల్లు అత్తగారిల్లు ఇదే అనుకుంటున్నవే,
కానీ రేపు నీకు ఇదన్నీ అయినా నిన్నెవరినేమని అన్నా నీకు అడగడానికి దిక్కుందా దీముందా? ఆ దిక్కు సంపాదించుకోమని అంటున్నా. నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. అందుకని నన్ను ఇప్పుడు అక్కడికి కొమ్మంటానవా అక్క? అన్నీ కాదనుకొని ఇక్కడికి వచ్చినాక అవ్వగారిల్లు అంటే గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు, కానీ నన్ను అట్లా చూసుకునే వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరక్క. నాకు నిజమే కదా, అన్ని వదిలేసుకొని వచ్చింది. అక్క ఏందో చెప్పు. అక్క నేను చేన్లకు పోతున్నా, ఆయన ఇంటికి వస్తే చేన్లకు రమ్మని చెప్పు. సరే, దీనికైతే ఏం తక్కువ లేదు. ఛాయ్ మంచిగా ఒక్కటే ఛాయ్ రోజు రోజు కొత్త కొత్త రుచులు చూపుతున్నాయి. ఛాయ్ ఏముంది కానీ బయట మన గురించి కొత్త కొత్తగా మాట్లాడుతుర్రట. ఏంది అని చెప్పేది? కొత్త కొత్తగా మన గురించి ఏముంది చెప్పుకోవడానికి? ఇవ్వలే వాళ్ళు. ఎవరో తెలియదా నీకు? ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు మనల్ని బద్నాం చేసేందుకు? ఏమో ఎడ్డి ముఖం వేసుకొని చూస్తాను. ఉన్నదిగా నా ఆడిబిడ్డ. దాని పేరు ఇంత చేద్దానికి ఎన్నిసార్లు చెప్పిండే? ఉన్న ప్రేమ తప్పుకో శాతం కాదు కానీ కోపానికైతే ఏం తక్కువ లేదు. అది నా దృష్టిలో ఎప్పుడో వచ్చింది, కానీ నువ్వే దాబా గుర్తు చేస్తాను. అయితే మైతి ఇలా షాపింగ్కి తీసుకుపోతానుగా, తీసుకుపోతావా? షాపింగా? షాపింగ్ లేదు, ఏం లేదు, సకాల ఎవరికో షాపింగ్ అంటే షాపింగ్. ఎవరి మీదనో ఉన్న కోపం అంతా నా మీద చూపిస్తున్నావేంది? బయట అంటారు నేను నీతోనే అన్నా. నాకు బయట ఎవరైనా కోపం లేదు, వాళ్ళని గుర్తు చేసుకుంటే కోపం వస్తుంది, కానీ నాకు అది గుర్తే లేదు. కానీ నువ్వే ఎక్కువగా గుర్తు చేసి నాకు కోపం తెప్పిస్తాను. సరే ఇలా షాపింగ్కి తీసుకుపోతాను కదా, తీసుకోపో అంతే. సరే పోదాం. సరే సరే, తొందర రావాలి. బుద్ధికి షిఫ్ట్ ఉన్నది, అలా పాడవాడుకుంటారు. సరే పో. పొద్దుగాల నల్ల పిల్ల ఎదురొచ్చినా మంచిగుండు, ఈ దరిద్ర ముఖం ఎదురైంది. మళ్ళీ ఎంత అవుతుంది బయటకు పోతే చూసినవా? ఊరోళ్ళ పేరు చెప్పి మన బిడ్డని ఎట్టెక్కి చెప్తాంది మన కొడుకు. వాడు ఎన్ని రోజులైతే చెప్పుడు మాట వింటాడు, అన్ని రోజులు మన బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టదు. ఎందుకు చేయగలుగుతాను? ఇంక తల వేసుకోవా? సప్నక్క, సప్నక్క, చెప్పురా. ఏం చేస్తున్నావు? ఏం లేదా, పప్పు తాలిపడం అని ఎల్లిపాయలు పొట్టు ఇస్తాను. మీ ఆరాలు ఎటు పోయింది? ఎటు బయటికి వెళ్ళినట్టుందిరా. లేదా అయితే? లేదురా. చెప్పురా, ఏం కూర వేసారు? ఏముందక్క, అదే పప్పు. మేము కూడా పప్పు వేద్దామని చేస్తున్నాం. సప్నక్క, మేము ఎప్పుడు చూడు నువ్వే పని చేస్తావు. మీ ఆరాలేమో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఏం చేస్తుంది అమ్మే? అవి నాకంటే పెద్దది కదరా, పైగా అత్తమ్మ కూడా లేరు, ఆడబిడ్డలు లేరు, నాకంటే ఎవరు ఉన్నారా? ఆ మొక్కతే కదా, అందుకనే. ఏందే ఇంట్లో పనులన్నీ తిన్నాయా?
పక్కింటోళ్ళతో బాగానే ముచ్చట్లు పెడుతున్నావు. ముచ్చట్లు అంటే మూతులు చేస్తావు. అడాగో. ఏంటిదక్క? ఛీ, ఏంటిదా? ఏమన్నంటే పని అని చెప్తావు, లేకపోతే పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెట్టబోతావు. నేను చెప్పింది ఎప్పుడు అర్థం చేసుకొని చెప్తావే? ఏంటిదక్క నువ్వు మాట్లాడేది? ఇప్పుడు నేనేం చేసినా అని? లగ్గమై ఇన్నేళ్ళు అవుతుంది, ఓ పిల్ల లేదు జల్ల లేదు, అందరు ఏమనుకుంటారే? గట్ల మాట్లాడుతావేందక్క? అదేమన్నా నా చేతులలో ఉందా? నీ చేతుల్లో ఏం లేదంటున్నావేందే? పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, నీ పుట్టింటి నుంచే చీర సార తీసుకొచ్చుకున్నావా? కనీసం ఒడి బియ్యం అయినా పోయించుకున్నావా? ఒడి బియ్యం పోయింది నీ ఒడెట్లా వండుతుంది? నేను అన్నదానికే నీకు అంత బాధ అనిపిస్తుందానే? మొన్న ఆ సోమక్క మనవరాళ్ళు ఎత్తుకున్నావట కదా, ఆ సోమక్క ఏమందో తెలుసా? ఇంకా పిల్లలు కనడానికి మన పిల్లని ఎందుకు ఇచ్చినావు, అది మీదికెళ్ళి ఎక్కడ తెప్పేసుకుంటుందో అని చెప్పేసి భయపడ్డది. అది చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా మాట వినంగానే. అయినా నువ్వు లోకం మీద లేని తప్పు చేసినావానే? కులపోనే కదా నువ్వు చేసుకున్నది. మీ అవ్వగారికి ఇంత పోకడు ఎందుకే? నువ్వు వెళ్ళి నీ అవ్వగారితో మాట్లాడతావో లేకపోతే నీ మొగంతో మాట్లాడిస్తావో నీ ఇష్టం. నేను వెళ్తున్నా, నేను చెప్పేది చెప్పినా. అన్నం తిన్నావా? తిన్నా. ఏమైంది అంత గిరాకీ చెప్పు. ప్రతిసారి అక్క నన్ను ఊస్తే చాలు కసురుకుంటుంది. అయినా ఆమె లెక్క అవ్వగారింటికి అందరితో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు కదా. ఆ విషయం అక్కకు తెలిసిండి కూడా నన్ను ఎందుకు ఇంతగానం బాధ పెడుతుంది? నేను అయినా నా వాళ్ళు అందరిని వదులుకొని ఎవరి కోసం వచ్చినా ఆమెకు తెలియదా? ప్రతిసారి ఏదో సామెత అన్నట్టు కాకి కదా పుండు మీద ఒడితో చూసిరా అట్లా ఎత్తంది. ఎంతగానం అని చెప్పాలి నేను ఆమెకు? ఏమన్నా అందామన్నా కానీ పెద్దదైపోయింది కదా. నాకు నిజంగానే ఆ వన్నుడేముంది, నా అదృష్టం బాగుండి నా వాళ్ళందరూ నా దగ్గర ఉంటే ఇప్పుడు ఏమి ఇట్లా నన్ను అనేది కాదు కదా. ఏందన్నాడు? నీతోటి ఒక విషయం మాట్లాడాలి. ఏంటిది అల్లుడు? గుడ్డ అయితే మంచిగా ఉంది కదా? మంచిగానే ఉంది మామ, అంత మంచిదే కదా? అంత మంచిదేనే. మరి ఏమైంది చెప్పు. మామ నేను కూడా మీ ఇంట్లో ఉన్నట్టు కదా అని మీ బామ్మర్ది కొడుకునేనే. నేను దాన్ని చేసుకున్నందుకు ఏమైంది? నన్ను గంతగానం పగబడతారు. అది రోజు ఏడుతుంది. సరే నేనంటే మీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేకపోతే నేను మీ ఇంటికి రాను. మీ అల్లుని లెక్క నన్ను ఒప్పుకోకుర్రి, కానీ కనీసం దాన్నన్న తీసుకుపోర్రి. అది నన్ను ఇష్టపడి లగ్గం చేసుకుంది అంతే, కానీ దాని పానం అంతా మేమేనే ఉంది. కొద్దిగా అర్థం చేసుకోరు మా, నేను మీ ఇంటికి కూడా రాను. దాన్ని తీసుకుని అయితే పోర్రి. గట్లెందుకంటున్నావు బిడ్డ? నువ్వంటే నాకు ఇష్టం లేదా? నా చేతులు ఏముంది బిడ్డ? అంతా నా కొడుకు కోడలు చేతులుందయ్యా. వాళ్ళు ఏవట్టే ఇంటికి అత్తలేను. ఈసారి వాళ్ళు ఏమనుకున్నా మంచిదే. నిన్ను బిడ్డ నచ్చి తీసుకుపోతా. సరే మా, సరే అల్లుడు, నేనచ్చుడు కాదయ్యా, అవసరమైతే నా కొడుకుని మిమ్మల్ని తీసుకొచ్చేటట్టు చేస్తా. సరేనా? నాకు ఇవాళ అల్లుడు కలిసి వీడికి ఇట్లా మంచిగా ఉండట్లయ్యా. మంచిగానే ఉన్నారట. మరి మన కొడుకుని పిలిచి మాట్లాడదాం. ఆగే, నువ్వే పిలిచేదేంటి? నేనే పిలిచాను ఏదోటి మాట్లాడి. అరే కొడుక, కోడలు ఇప్పటికే బో పెడతలేదురా.
రేపు మంచాల పడ్డాక పెడతాదన్న గ్యారంటీ ఏమున్నదిరా? నేను బతికుండగానే నా బిడ్డ ఇంటికి వస్తలేదు, రేపు చచ్చిపోయినాక వస్తుందన్న గ్యారంటీ ఏమున్నదిరా? చూడు, నా పేరు మీద ఆస్తి అంతా నువ్వే ఉంచుకోరా. మీ అమ్మ నేను పోయి చెల్లె దగ్గరనే బతుకుతాం. కాదంటావు, పోయి చెల్లెని తీసుకురా. మా నానేమంటాడు, ఈ పద్ధతులు నచ్చలేవు, మీరుండే విధానం నచ్చలేదు. ఆస్తి పాస్తులు మీరే ఉంచుకోరు, మేము ఇంట్లోకెళ్ళి పోతాం, నా బిడ్డ దగ్గర పోతాం. బట్టి నా బిడ్డను ఓడతలేదు అనుకుని ఇన్ని రోజులు, ఇప్పుడు మా అమ్మని కూడా ఓడతలేదు అంటు. అవునే, అది ఎప్పుడు ఉంటారు మనతోటి? అప్పుడు ఏమైంది? రేపు మనకు మంచి అయినా చెడు అయినా ఎవరు ఉండరే, మా చెల్లెలంతా ఆడిబిడ్డ అంటే అర్థం కూడా అంటారే. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు బట్టి మా అవ్వయ్య మీద కూడా కోపానికి అత్తి, మా చెల్లె మొత్తానికి మనసు లేకుండా చేతి. నీకేమొచ్చింది అట్లా చేస్తే చెప్పు? ఇప్పటికైనా కొంచెం మారే. నా చెల్లె పరిస్థితులు నీ చెల్లి ఉంటే నువ్వు ఇట్లనే చేస్తావా చెప్పు? సరే అండి, పోయి తీసుకొద్దా. సరే, ఇప్పటికైనా మారి, నువ్వు చాలా సంతోషం నాకు. చెల్లె 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 వచ్చిందా? కూర్చోండి. సప్న, సప్న. అక్క, చెల్లె ఇంకా మంచిదేనా? అరే, నీ చెల్లె లగ్గం చేసుకొని ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అవుతుందిరా? ఇప్పుడు వచ్చి చెల్లె బాగున్నావా అని అడుగుతున్నావా? ఇప్పుడు వచ్చి నువ్వు అడిగినంత మాత్రాన దాని కడుపు నిండిందారా? ఇన్నేళ్ళ నుంచి పడ్డ బాధ వేయిందా? అయినా అది ఏం తప్పు చేసిందనరా అంత పగబట్టినావు దాని మీద? ఒక్కూర్లు ఉన్నా కానీ దాన్ని ఇన్నేళ్ళ నుంచి చూడాలనిపించలేదు ఒక్కసారన్నా? చెప్పుడు మాట్లాడిన మనిషి ఎప్పుడు ఏడిపోతాడు అక్క. నేను ఇన్ని రోజులు అదే భ్రమలు ఉన్నా. చెల్లె, నన్ను క్షమించురా, క్షమించురా చెల్లె. చెల్లె, ఇంటికి పోదాం పారా. అదేంటిరా, చెల్లెని ఒక్కదాన్ని తీసుకుపోతావా? మరి బావని తీసుకుపోవా? లేదక్క, నేను బాగా ఫోన్ చేసిన, తను అన్నాడు అక్క నువ్వు రావాలక్క ఇంటికి. తప్పకుండా నువ్వు కూడా రా, తయారుగా పోదాం. లక్ష్మి, మన బిడ్డ ఎత్తందే. ఎన్ని రోజులే బిడ్డ మన ఇంటికి నువ్వు రాక?
ఇన్ని రోజులు నేను సూటిపోటు మాటలు మాట్లాడింది నిన్ను బాధ పెట్టడానికి కాదే. చేసుకున్నాడు మంచోడైనా చెడ్డోడైనా మనసున్నోడైనా నిన్ను కొట్టినా తిట్టినా నీకంటూ ఒక బలం ఉండాలి. ఆ బలమే మన నీ అవ్వగారు. ఆ బలం కోసమేనే నేను ఇదంతా చేసింది, నీ సంతోషం కోసమేనే. నువ్వు ఇలా అందరితో కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి ఈ ఆనందం కోసమే నేను ఈ రోజులు ఎదురు చూసింది. అక్క చెల్లెలు సీరియల్ కట్టుకోకపోయిర్రు. కట్టుకుంటాం వదినా. మా అత్తగారిని పోయేటప్పుడు మేము ఇద్దరం ఆ చీరల మీదే పోతాం. అబ్బో